పార్లమెంట్ ఎన్నికల్లో కమ్యూనిస్టుల మద్దతుతో కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి రామసహాయం రఘురామిరెడ్డి తిరుగులేని విజయం సాధిస్తారని కాంగ్రెస్ సీనియర్ నేత ఓబీసీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు వడ్డెబోయిన నరసింహారావు అభిప్రాయపడ్డారు. దేశంలో నానాటికి మతోన్మాదాన్ని పెంచి పోషిస్తూ ప్రధాని మోదీ దేశ ప్రజల మధ్య చిచ్చు పెడుతున్నారని ఆయన అన్నారు. లౌకిక వాదాన్ని గౌరవించే కాంగ్రెస్ పార్టీ సోషలిజమే ఎజెండాగా ఉద్యమాలు చేసే కమ్యూనిస్టుల కలయిక తెలంగాణ రాష్ట్రంతో పాటు దేశంలోని అన్ని రాష్ట్రాల్లో పొత్తు అవసరం ఉందని ఆయన అన్నారు. దేశంలో ప్రజాస్వామ్యం కాపాడడానికి పార్లమెంట్ ఎన్నికలలో బీజేపీ పార్టీని ఆ పార్టీకి బి టీమ్ గా పనిచేస్తున్న బీఆర్ఎస్ ను చిత్తుగా ఓడించాలని వడ్డెపోయిన కాంగ్రెస్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ప్రస్తుత పార్లమెంట్ ఎన్నికల్లో దేశంలో బీజేపీని అడ్డుకోలేకపోతే ప్రజాస్వామ్య ప్రమాదంలో పడుతుందన్నారు. రాజ్యాంగం కనుమరుగవుతుందని వడ్డెబోయి నరసింహారావు అన్నారు. ఖమ్మం పార్లమెంట్ ఎన్నికల్లో 2.5 లక్షలకు పైగా మెజారిటీతో కాంగ్రెస్ అభ్యర్థి రామసహాయం రఘురామిరెడ్డి విజయం సాధిస్తారని వడ్డెపోయిన ఆశాభావం వ్యక్తం చేశారు. ఖమ్మం జిల్లాకు కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి, డిప్యూటీ సీఎం పట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ తిరుగులేని విజయం సాధిస్తుందన్నారు. ఖమ్మంలో 4 సార్లు కార్పొరేటర్ గా తిరుగులేని విజయాలు సాధించి రాష్ట్ర కాంగ్రెస్ లో ఓబీసీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా పనిచేస్తున్న వడ్డెబోయిన నరసింహారావుతో మా కెరటం న్యూస్ ఖమ్మం ప్రతినిధి వనం నాగయ్య ఫేస్ టు ఫేస్. ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ప్రస్తుత పార్లమెంట్ ఎన్నికల్లో చారిత్రక విజయం వైపు అడుగులు వేస్తోందా? ఖమ్మంలో పోరాటాల ఖిల్లాగా ఉన్నటువంటి ఈ జిల్లాలో ముఖ్యంగా కామ్రేడ్స్ కాంగ్రెస్ చేయి కలిపి అడుగు వేస్తూ విజయం వైపు వేగంగా దూసుకెళ్తున్నాయా? చారిత్రక విజయం వైపు కన్నేశాయా? ముఖ్యంగా బీజేపీ బీఆర్ఎస్ పార్టీలను ఏ విధంగా అడ్డుకునేందుకు వారు ప్రయత్నాలు చేస్తున్నారు? చివరి వరకు అభ్యర్థి ఉత్కంఠభరితంగా ప్రకటించినప్పటికీ చివరి రోజున రామసహాయం రఘురామిరెడ్డి గారిని ప్రకటించడం కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్తేజం నింపిందా? తదితర అంశాలకు సంబంధించి మనతో తెలిపేందుకు ప్రముఖ కాంగ్రెస్ సీనియర్ నాయకులు, అలాగే రాష్ట్ర ఓబీసీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు, ఖమ్మం గుమ్మంలో కాంగ్రెస్ పార్టీని తనువంతా నింపుకొని దాదాపు 25 ఏళ్ల పాటు ఏకదాటిగా కార్పొరేటర్గా కౌన్సిలర్గా పనిచేసినటువంటి ప్రముఖ రాజకీయవేత్త కాంగ్రెస్ నేత వడ్డెబోయి నరసింహారావు గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే, చెప్పండి, కాంగ్రెస్ పార్టీ కామ్రేడ్స్తో కలిసి ఈ ఎన్నికల్లో ముందుకు పోవడం వెనక మీరు ఏ విధంగా భావిస్తున్నారు? ఈ విజయాన్ని ఏ విధంగా మీరు నమోదు చేయాలనుకుంటున్నారు? అందరికీ నమస్కారం. ముందుగా మీకు మన కెరటం న్యూస్ ప్రేక్షకులందరికీ కూడా ముందుగా నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. అతి తక్కువ సమయంలోనే కెరటం న్యూస్ అనేది ఇటు ప్రింట్ మీడియా కానివ్వండి, అదే ప్రకారంగా ఛానల్ కానివ్వండి, సోషల్ మీడియాలో ప్రజలకి చాలా దగ్గరగా అయ్యి రాజకీయ నాయకులు కానివ్వండి, సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల వారికి తొందరగా చేరుగా అయినందుకు ముందుగా మీకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడు మీరు చెప్పినటువంటిది ఏదైతే ఉన్నదో, ఖమ్మం జిల్లాలో ఖమ్మం పార్లమెంట్ స్థానంలో కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ ఉత్కంఠభరితంగా ఎదురు చూసినటువంటి ఖమ్మం పార్లమెంట్ సీట్ని రాత్రి ప్రకటించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నుండి శ్రీ రామసహాయం రఘురామిరెడ్డి గారిని ప్రకటించడం జరిగింది. దీన్ని ఖమ్మం జిల్లా ప్రజలు, ఉభయ ఖమ్మం జిల్లా ప్రజలు, అదే ప్రకారంగా ఖమ్మం జిల్లాకి పొరుగున్నటువంటి వరంగల్ జిల్లా ప్రజలు కూడా దీన్ని స్వాగతిస్తూ ఉన్నారు. దానికి కారణం ఏమిటి అని చెప్పేసానంటే, ప్రస్తుత రాజకీయ పరిణామాల నేపథ్యంలో రాజకీయ పార్టీలో ఆ పార్టీ నుంచి ఈ పార్టీలోకి, ఈ పార్టీ నుంచి ఆ పార్టీలోకి జంపింగ్లు జరుగుతుండే సమయంలో పాత కాంగ్రెస్ వాదిగా ఉన్నటువంటి 1965 నుండి ఆ రోజుల్లోనే 4 సార్లు కంటిన్యూషన్గా ఎమ్మెల్యేగా గెలిచినటువంటి, 4 సార్లు ఎంపీగా గెలిచినటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి పెద్దలు గౌరవనీయులు రామసహాయం సురేందర్ రెడ్డి గారి కుమారుడైనటువంటి రామసహాయం రఘురామిరెడ్డి గారికి టికెట్ ఇవ్వడం అనేది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు దీన్ని పూర్తిగా స్వాగతిస్తూ ఉన్నాం. ఈరోజు ముఖ్యంగా చూస్తే కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీలు కలిసి రఘురామిరెడ్డి గారికి సంబంధించినటువంటి నామినేషన్కి సంబంధించి జరిగిన ర్యాలీలను చూస్తే చాలా పెద్ద ర్యాలీ జరిగింది. అన్ని శ్రేణులు కూడా జిల్లా వ్యాప్తంగా 7 నియోజకవర్గాల నుంచి కదిలొచ్చారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ, బీజేపీలు కూడా మాదే విజయం అని చెప్తున్నారు. త్వరలో కేసీఆర్ కూడా ఖమ్మంలో పర్యటించనున్నారు. ఈ విధంగా కాంగ్రెస్ ఏ అంచనాలతోటి కమ్యూనిస్టులతో కలిసి ఈ సీటు గెలుచుకునేందుకు ప్రయత్నాలు చేస్తుంది? సార్, ఉభయ ఖమ్మం జిల్లా అని చెప్పేసి అంటేనే ఉద్యమాల కిల్లా. ఒకప్పుడు ఈ జిల్లాలో సిపిఎం పార్టీ, సిపిఐ పార్టీ, ఎమ్మెల్యే పార్టీలకి పెట్టని కోటగా కూడా ఉన్నాయి. 1994 సంవత్సరంలో ఈ జిల్లాలో
ఒక్క సీటు కూడా కాంగ్రెస్ పార్టీకి లేదు. ఉభయ కమ్యూనిస్టులు తెలుగుదేశం పార్టీ గెలుచుకునే ఒక సందర్భం కూడా ఉన్నది. 1996లో కీర్తిశేషులు పెద్దలు రజబలి గారు చనిపోయిన తర్వాత సోయాదంగ నియోజకవర్గం నుంచి కీర్తిశేషులు పెద్దలు గౌరవనీయులు శ్రీ రామిరెడ్డి వెంకరెడ్డి గారు గెలవడం జరిగింది. ఆనాటి నుండి నేటి వరకు ఈ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ యొక్క విజయ పరంపర కొనసాగిస్తూ ఉన్నది. ఇదే సందర్భంలో ఈరోజు కమ్యూనిస్టులు రామసాహెం రఘురామరెడ్డి గారి యొక్క నామినేషన్ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సిపిఎం పార్టీకి చెందినటువంటి సిపిఐ పార్టీ చెందిన యొక్క శ్రేణులు అందరూ కూడా రాత్రే సుమారుగా 10:30 ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రామసాయం రఘురామరెడ్డి గారి పేరు ప్రకటించినప్పటికీ ఉదయం సరిగ్గా 10:30 కల్లా ఖమ్మం పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ సెగ్మెంట్లోని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అదే ప్రకారంగా సిపిఎం పార్టీ సిపిఐ పార్టీ కార్యకర్తలందరూ కూడా పెద్ద ఎత్తున ఎవరికి వారు వాలంటరీగా చేరుకున్నారు. ఆ విధంగా పెద్ద ఎత్తున వేలాది మంది సమక్షంలోనే ఈరోజు నామినేషన్ వేసామని చెప్పేసి అంటే ఈరోజే కాంగ్రెస్ పార్టీ యొక్క విజయం డిక్లేర్ అయిపోయింది. అదే సందర్భంలో ఈరోజు చెప్తా ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు, బీజేపీ పార్టీ వాళ్ళు మేము గెలుస్తామని చెప్పడంలో అది పెద్ద ఆశ్చర్యం కాదు. ఎందుకు అని చెప్పేసానంటే పోటీ చేస్తున్నప్పుడు గెలవాలని తాపత్రయం కావాలి. కానీ పోటీ చేసుకుంటూ మేము ఓడిపోం, కాంగ్రెస్ పార్టీ గెలుస్తాం అనుకుంటే ఇంకా పోటీ చేయడం వల్ల ఉపయోగం ఏముంటుంది? కాబట్టి వాళ్ళు చెప్పుకోవడం తప్పేం కాదు. అది బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ మేము పోటీ చేస్తామండి, మేము గెలుస్తామని చెప్పడం దాంట్లో ఏమున్నది? కానీ చివరి అంతిమంగా ప్రజలు నిర్ణయిస్తారు. గత ఎన్నికల్లో జరిగిన ప్రధానంగా ఇటీవల కాలం 4 నెలల క్రితం జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అయితే బీజేపీ అయితే సాధించిన ఓట్ల శాతాన్ని పరిశీలిస్తే దాదాపు కాంగ్రెస్ పార్టీకి 7.5 లక్షల ఓట్లు వచ్చాయి 7 నియోజకవర్గాల్లో. బీఆర్ఎస్ పార్టీకి 4.5 లక్షల ఓట్లు వచ్చాయి. బీజేపీ జనసేన కలిసి పోటీ చేస్తే 16,000 ఓట్లు వచ్చినాయి. కనీసం ఎక్కడ కూడా డిపాజిట్లు కూడా రాలేదు. అయినా సరే బీజేపీ విజయం మాదే, కమల వికాసం మాదే అంటుంది. బీఆర్ఎస్ కూడా గెలుపు మాదే అంటుంది. మీకు ఆల్రెడీ ఇప్పటికే 2.5 లక్షల పైగా ఓట్లు మీకు ఎమ్మెల్యేగా ఎన్నికల్లో వచ్చాయి. దీన్ని ఇంకా మీరు ఏ విధంగా ఇంకా రిజల్ట్ తీసుకోబోదు అంటే ఇంకా మెజారిటీ పెంచబోతుందా పార్లమెంట్ అభ్యర్థికి? ఇంకే విధంగా ఇప్పుడు కమ్యూనిస్టులు కూడా కలిశారు మీతో పాటు. ఈరోజు కమ్యూనిస్టులు మాతో పాటు ఉన్నారు అని చెప్పేసి అంటేనే తప్పనిసరిగా గతంలో కాంగ్రెస్ పార్టీకి 7 అసెంబ్లీ సభ్యులు వచ్చిన మెజార్టీ కంటే తప్పనిసరిగా ఇంకా మెజార్టీ దిశగా మేము ఇంకెక్కువ మెజార్టీ కూడా కాంగ్రెస్ పార్టీకి వస్తుంది. అదే ప్రకారంగా ఇప్పుడు మీరు చెప్పిన ప్రకారం చూసినట్టయితే 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో కాంగ్రెస్ పార్టీకి గతంలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల మీద కంటే కూడా 2,68,000 ఓట్ల మెజార్టీ పై చిలుకు ఓట్ల మేరతో మేము ఉన్నాం. ఈరోజు ఆ 2,68,000 ఓట్ల మెజార్టీ కంటే అదనంగా ఇంకో 2 లక్షల పైన ఓట్ల మీద కలిపి సుమారుగా 5 లక్షల ఓట్ల మెజార్టీ దిశగా ఖమ్మం పార్లమెంట్లో రామసాయం రఘురామరెడ్డి గారు గెలుస్తారు. అదే ప్రకారంగా బీజేపీ జనసేన అనుకుంటే ఇవాళ బీజేపీ జనసేన చేసినా కూడా ఇవాళ వచ్చే పరిస్థితి కూడా ఏమీ లేదు. కేవలం ఈరోజు ఒక మతోన్మాద పార్టీ అయినటువంటి బీజేపీ పార్టీ ఒక మతం కార్డు మీదనే ఓట్లు అడుగుతూ ఉంది. ముఖ్యంగా ఇది నార్త్లో ఏమైనా కొద్ది గొప్ప వాళ్ళు కలిసి వచ్చిందేమో కానీ ఉద్యమాల కిల్లాగా పేరున్నటువంటి ఖమ్మం జిల్లాలో ఎట్టి పరిస్థితుల్లో సాధ్యపడదు. ఈ రోజు వరకు ఈ ఖమ్మం జిల్లాలో ఎక్కడ కూడా ఒక్క స్థానంలో కూడా వాళ్ళు ఎమ్మెల్యేగా ఎప్పుడు కూడా బోని కూడా కొట్టలేదు. అది వాళ్ళ యొక్క కళగానే మిగిలిపోతుంది. అది ఈ రాష్ట్రంలో ఓబీసీఎల్ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా క్రియాశీలగా ఉన్న పదవిలో మీరు కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిగా ఈ నేపథ్యంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 7 నియోజకవర్గాలకు సంబంధించి పార్లమెంట్ ఎన్నికల్లో బీసీ కులాలకు సంబంధించి ఓట్ బ్యాంక్ని మీరు ఏ విధంగా ప్రజల్లో చైతన్యం తీసుకురాబోతున్నారు? వాస్తవంగా సార్ ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు కూడా బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు పెట్టని కోట కాంగ్రెస్ పార్టీకి. 1999 సంవత్సరంలో ఈ ప్రాంతంలో ఖమ్మం నియోజకవర్గం నుంచి మైనార్టీలకి సీట్ ఇచ్చారు. యూనుస్ సుల్తాన్ గారు గెలిచారు. అదే ప్రకారంగా 2004లో సీట్ ఇచ్చారు. ఆనాడు కొన్ని పరిణామాల వల్ల ఓడిపోవడం జరిగింది. కానీ నాటి నుండి నేటి వరకు అంటే ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిన నాటి నుండి కూడా మైనార్టీలు, క్రిస్టియన్లు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వెంటనే ఉన్నారు. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. అందుకు ఉదాహరణ కూడా ఈ మధ్యకాలంలో ఉభయ ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి 10 సీట్లు కూడా కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. ఒక భద్రాచలం సీటు బీఆర్ఎస్ పార్టీ గెలుచుకున్నప్పటికీ వారు గతంలో కాంగ్రెస్ పార్టీకి అడిగారు. ఆనాడు ఉన్న ఒక పరిస్థితిలో కొంచెం టికెట్ ఇవ్వకపోవడం వల్ల తిరిగి మళ్ళీ వాడు కాంగ్రెస్ పార్టీ చేరారు. ఈరోజు ఉభయ ఖమ్మం జిల్లా కూడా 10 సీట్లు కూడా కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాయి. ఇటువంటి పరిస్థితులలో ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక బీసీలు, మైనారిటీలు కాకుండా ఎస్సీలు, అదే ప్రకారంగా ఎస్టీలు కూడా కాంగ్రెస్ పార్టీ వెంటనే ఉన్నారనడానికి ఇది ఒక ఉదాహరణ. ఇది తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి కేసీఆర్కి సవాల్ విసిరి దాదాపు తెలంగాణ దిక్కుల్ని శాసించిన వ్యక్తిగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అలాగే తుమ్మల నాగేశ్వరరావు గారు, అట్లాగే బట్టి విక్రమార్క గారు ముగ్గురు
మంత్రులు ఈ జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు బీజేపీ బీఆర్ఎస్ ఏమన్నదంటే వీళ్ళకి టికెట్ ఇక్కడ దొరక్క వరంగల్ నుంచి తీసుకొచ్చారంటే ఎంపీ అభ్యర్థి అంటే అసలు స్థానికుడా రఘురామిరెడ్డి గారు ఎవరు, ఎక్కడ ఆయన ప్రాంతం ఏంది, దాని గురించి కాంగ్రెస్ పార్టీ ఏమైనా అభిప్రాయపడుతుంది, ప్రజల్లోకి ఎట్లా తీసుకుంటుంది? ఇది చాలా సార్, రఘురామిరెడ్డి గారు అనేది ఈ జిల్లా వాసి. వాళ్ళ నాన్నగారు రామసాహెం సురేందర్ రెడ్డి గారు పాలేరు నియోజకవర్గంలోని కూసుమంచి మండలానికి చెందినటువంటి చేగుమ్మ గ్రామానికి చెందినటువంటి వ్యక్తి. అక్కడే పుట్టారు, అక్కడే పెరిగారు. చాలా ఉదార స్వభావం ఉన్న వ్యక్తి, దానశీలి. వారికి ఆ రోజుల్లో వాళ్ళ తాతగారి నుంచి ఒక ఆస్తుల్ని వందలాది ఎకరాల్ని కూడా వాళ్ళు బీద ప్రజానికి పంచిన వ్యక్తి. ఈరోజు కూడా చేగమ్మలో ఉన్నటువంటి హై స్కూల్ కూడా వారు ఉన్నటువంటి ఇల్లు ఏదో పెద్ద గడి, అది ఆ గడిని మొత్తాన్ని కూడా వాళ్ళు అక్కడ హై స్కూల్కి వాళ్ళు ఉచితంగా ఇచ్చారు. కమాన బజార్లో ఉన్నటువంటి వెంకటస్వామి యొక్క గుడి కూడా వాళ్ళు కట్టించింది. అదే ప్రకారంగా ఆనాడు వరంగల్ జిల్లాకు చెందినటువంటి డోనకల్ నియోజకవర్గం నుంచి వాళ్ళు 4 సార్లు ఎమ్మెల్యేగా గెలుచున్నారు. అదే ప్రకారంగా వరంగల్ నుంచి కూడా ఎంపీగా 4 సార్లు గెలుచున్నారు. వారి యొక్క ఇవాళ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి గతంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా మంత్రిగా చేసి తర్వాత మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలో చేరినటువంటి రెడ్డి నాయక్ గారికి కూడా లైఫ్ ఇచ్చిన వ్యక్తి కూడా వారే. ఎంతోమంది సర్పంచుల్ని, ఎంతోమంది ఎంపీటీసీలని, ఎంతోమంది జెడ్పీటీసీలని, ఎంతోమంది కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని తయారు చేసిన వ్యక్తి శ్రీ రామసాహెం సురేందర్ రెడ్డి గారు. అటువంటి వ్యక్తిని ఈరోజు ఖమ్మం జిల్లా చెందిన వ్యక్తి కాదు, ఎక్కడో వరంగల్ జిల్లా పట్టుకొచ్చిన వ్యక్తి అని చెప్పేశానంటే అసలు ఉభయ ఖమ్మం జిల్లాలో 10 సీట్లు కాంగ్రెస్ పార్టీ చేతిలో ఉన్నాయి. మీ ఎక్కడి నుంచి తెచ్చుకోవాల్సిన అవసరం కూడా లేదు. పైగా ఈరోజు రామసాహెం సురేందర్ రెడ్డి గారి కుటుంబం నుంచి రామసాహెం రఘురామరెడ్డి గారు టికెట్ ఇచ్చారు అని చెప్పేసి పాత కాంగ్రెస్ వాదుల్ని ఏఐసిసి గుర్తించింది. పాత కాంగ్రెస్ వాదుల్ని కాంగ్రెస్ పార్టీలు తీసుకొని రావాలి. గతంలో ఏ విధంగా అయితే ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉన్నారో వాళ్ళందరూ కూడా అవకాశాలు కల్పించాలి అని చెప్పేసి ఒక దృఢ సంకల్పంతో రఘురామరెడ్డి గారు ఈ నాన్నగారు ఎవరైతే ఉన్నారో సురేందర్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ చేసిన సేవలను దృష్టిలో పెట్టుకొని అటువంటి పాత కాంగ్రెస్ పార్టీ కుటుంబం నుంచి తీసుకొచ్చిన వ్యక్తి రామసాహెం రఘురామరెడ్డి గారు. అటువంటి వ్యక్తి ఈరోజు ఖమ్మం జిల్లాలో ఖమ్మం పార్లమెంటుగా పోటీ చేసినందుకు యావత్ ఖమ్మం జిల్లా ప్రజానీకం, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఖమ్మం జిల్లా కార్యకర్తలే కాకుండా పక్కనటువంటి పొరుగు జిల్లా అయినటువంటి వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రపంచ పోరాటాల చరిత్రలో, విప్లవాల చరిత్రలో వీరోచితమైనటువంటి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో క్రియాశీలక పాత్ర పోషించినటువంటి కామ్రేడ్స్ ఎవరైతే ఉన్నారో వారు దాదాపు 4,000 మంది కామ్రేడ్స్ అమరులయ్యారు. 10 లక్షల ఎకరాలను పేదలకు పంచినటువంటి వీరోచిత పోరాటాల గాథ అది. ఇంత నేపథ్యం నుండి కమ్యూనిస్టులు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వైపు కలిసి ప్రయాణం చేయడం అనేది మీరు ఏ విధంగా భావిస్తున్నారు? ఇది ఒక సువర్ణ అధ్యాయాలతోటి లిఖించదగ్గ విషయం సార్. ఇది ఒకవైపు దేశంలో మత రాజకీయాల్ని బీజేపీ ప్రోత్సహిస్తూ ఉంది. ఒకవైపు ప్రపంచంలోనే భారతదేశంలో ఒక ప్రజాస్వామ్యానికి ఒక లౌకికవాద దేశంగా, అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా పేరున్న భారతదేశంలో ఇటువంటి మత రాజకీయాలు వస్తూ ఉన్నాయి. ఒకప్పుడు ఈ భారతదేశంలో ఏదైనా సమస్యలు గట్టా వచ్చాయి అని చెప్పేసానంటే ఉద్యమాలకు పుట్టినటువంటి సిపిఎం పార్టీలు, సిపిఐ పార్టీలు ఆ ఉద్యమాలు నడిపించేవాళ్ళు. ఆ ఉద్యమాలను నడిపిస్తూ ప్రజా సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రజా సమస్యల్ని ప్రభుత్వం యొక్క దృష్టి తీసుకొచ్చేవాళ్ళు. ప్రభుత్వం దృష్టి తీసుకురాగానే ఆనాడు పెద్ద పెద్ద నేతలు ఉన్నటువంటి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి జ్యోతి బసు గారు, సూర్జిత్ సింగ్ బన్నాలా గారు, అదే ప్రకారం సురవరం సుధాకర్ రెడ్డి గారు, ఇంద్రజిత్ గుప్తా గారు, ఇటువంటి పెద్ద పెద్ద నాయకులు ఆనాడు కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరిపేవారు. ఆనాడు ప్రజాస్వామ్యబద్ధంగా ఏవైతే వీళ్ళు సమస్యలు తీసుకుని వెళ్ళిపోయారో ఆ సమస్యల్ని కూడా ఆనాడు అధికారంలో ఉన్నటువంటి పెద్దలు నెహ్రూ గారు కానివ్వండి, ఇందిరాగాంధీ గారు కానివ్వండి, అదే ప్రకారంగా పివి నరసింహరావు గారు కానివ్వండి, మన్మోహన్ సింగ్ గారు కానివ్వండి, రాజీవ్ గాంధీ గారు కానివ్వండి, తప్పనిసరిగా వాళ్ళందరికీ సముచితమైన గౌరవం ఇస్తూ వాళ్ళు ఏ సమస్యలు పట్టుకొచ్చారో ఆ సమస్యల మీద స్పందించి తప్పనిసరిగా భారతదేశ ప్రజలు ఉన్న సమస్యలని వాళ్ళు మొత్తం పరిష్కరించేవారు. అదే ప్రకారంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి అంటే ఆనాడు ఉభయ ఆంధ్రప్రదేశ్, ఈనాడు తెలంగాణ రాష్ట్రానికి గట్ట వచ్చినట్టయితే ఈ ఖమ్మం జిల్లాకి చెందినటువంటి పెద్దలు శ్రీ బోడుపూడి వెంకటేశ్వరరావు గారు, పెద్దలు శ్రీ రజబలి గారు, మంచిగండి రామకృష్ణరావు గారు, కట్టా వెంకట నరసయ్య గారు, గుమ్మడి నరసయ్య గారు లాంటి వాళ్ళు ఈ యొక్క ప్రాంతం నుంచి ఎన్నో రకాల ఉద్యమాలను నడిపించారు.
ఇటువంటి పరిస్థితులలో ఆ పార్టీలకు చెందినటువంటి యొక్క నాయకులు ఈరోజు కాంగ్రెస్ పార్టీకి సహాయం చేయటం, అదే ప్రకారంగా కాంగ్రెస్ పార్టీ నడటం అని చెప్పేసానంటే ఈరోజు చాలా చారిత్రాత్మక నిర్ణయం. దానితో పాటు ఈరోజు ఈ దేశంలో మత రాజకీయాలు ఏవైతే ఉన్నాయో బీజేపీ పార్టీ ప్రోత్సహిస్తుందని చెప్పేసానంటే ఆ మత రాజకీయాలని ఆపు చేయాలి అని చెప్పేసానంటే తప్పనిసరిగా ఈ దేశానికి ఇప్పుడున్న రాజకీయాలకి కమ్యూనిస్టుల యొక్క అవసరం చాలా ఉన్నది. కమ్యూనిస్టులు క్రియాశీలకంగా వ్యవహరించాల్సిన అవసరం కూడా ఉన్నది. లౌకికవాద పార్టీలుగా ఉన్నటువంటి ఒక పార్టీలతో పాటు నడవాల్సిన అవసరం ఉన్నది. ఏ లౌకికవాదం అయితే కోరుకుంటుందో కాంగ్రెస్ పార్టీ, ఏ లౌకికవాద సిద్ధాంతాల మీద కాంగ్రెస్ పార్టీ పునాదులు ఏర్పరిచిందో అదే లౌకికవాదాలను కూడా వారు కూడా కోరుకుంటారు కాబట్టి, అదే సోషలిజం కోరుకుంటారు కాబట్టి ఆ సోషలిజం లౌకికవాదం ఈ రెండు కలిస్తేనే భారతదేశంలో ఉన్నటువంటి యొక్క హరిజన గిరిజన బడుగు బలహీన ముస్లిం మైనార్టీ సిక్ అందరూ కూడా కలిసిమెలిసి కూడా జీవించడానికి అవకాశం ఉన్నది. ఆ ప్రకారంగా అందరూ కలిసిమెలిసి జీవించాలి అని చెప్పేసానంటే నేను చెప్పినట్టు ఒక సిపిఎం పార్టీ, సిపిఐ పార్టీలు, ఇతర పార్టీలు, లోకయుత పార్టీలు కాంగ్రెస్ పార్టీ వెంట నడవాల్సిన అవసరం ఉన్న యొక్క విషయాన్ని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి ఖమ్మం ఉమ్మడి జిల్లాలో ఎన్నో చైతన్యవంతమైనటువంటి ఉద్యమాలకు కేంద్ర బిందువుగా ఉండే ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ కామ్రేడ్లతో కలిసి అడుగువేయటం అనేది చారిత్రక విజయానికి ఒక దిక్సూచి అని చెప్పి తెలియజేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా ఉన్నటువంటి రామసాయం రఘురామరెడ్డి గారి విజయం నల్లేరుపై నడకేనని చెప్పి ఈ విజయాన్ని మేము ఆస్వాదిస్తామని చెప్పి ప్రముఖ కాంగ్రెస్ సీనియర్ నాయకులు వడ్డెబోయిన నరసింహారావు గారు తెలియజేస్తున్నారు. కెమెరామెన్ శ్రీనివాస్తో